నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్దీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ డ్రింక్ని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే కీరా జ్యూస్ అనమాట. క్యూకుంబర్ జ్యూసు. కీరా దోసకాయతో జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్త్కి చాలా మంచిది. ఇందులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్కిన్కి మంచిది, అలాగే వెయిట్ లాస్కి కూడా మంచిది అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలే ఉంటాయి. ఇలాంటి హెల్దీ డ్రింక్ని అయితే ఎవరు మిస్ అవ్వకుండా అయితే ట్రై చేసేయండి. చాలా చాలా సింపుల్. ఇక లేట్ చేయకుండా ఈ క్యూకుంబర్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. కీరా దోస జ్యూస్ని చేయడం కోసం అయితే నేను ఇక్కడ 2 పెద్ద కీరాలు అయితే తీసుకున్నాను. ఒకటి కొంచెం పెద్దగా ఉంది, అలాగే మరొకటి దానికంటే కొంచెం చిన్నగా ఉందన్నమాట. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని పైన చెక్కు తీసేసి ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్లా. నేనైతే ముగ్గురికి సరిపడా అయితే కీరా జ్యూస్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఎక్కువ తాగాలనుకునే వాళ్ళు ఇద్దరికైనా సరిపోతుంది. తర్వాత వీటిని ఒక జ్యూసర్ మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి పుదీనా వేసేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, మీకు నచ్చినంత వేసుకోండి. తర్వాత 1 ఇంచు వరకు అల్లము, కొంచెం సాల్ట్ తగినంత అయితే వేసుకోండి. మరి ఎక్కువ లేదు, వీడియోలో చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెం వేసుకోండి. అలాగే ఉసిరికాయలు సీజన్ కాబట్టి వేస్తున్నాను, సీజన్ లేనప్పుడు మీరు స్కిప్ చేసేయచ్చు. ఉసిరికాయలు ఒక 2 వరకు ఇలా కట్ చేసేసి వేసేసాను. వేసేసి వాటర్ వేయకుండా ఒకసారి బాగా నీట్గా ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. తగినన్ని వేసేసుకోండి. మరి ఎక్కువ లేకుండా మరి తక్కువ గట్టిగా లేకుండా కొంచెం నార్మల్గా సరిపడా అయితే వేసేసుకోండి. మీరు తీసుకున్న కీరాలను బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఒక స్టెయినర్ తీసేసుకొని ఈ స్టెయినర్లో వేసేసుకోవాలి ఈ జ్యూస్ని అంతా ఫిల్టర్ చేయడం కోసం. అయితే ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి పెద్ద స్టెయినర్ తీసేసుకున్నాను. ఇలా బాగా స్టెయిన్ చేసేసుకోవాలి. స్పూన్తో ఒకసారి ప్రెస్ చేస్తూ నీట్గా జ్యూస్ అంతా పడేలా బాగా వడపోసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనకి తగినంత హనీ వేసుకోవాలి. హనీ అయితే మీ ఇష్టం, కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా పర్లేదు. తీపి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, లేదు ఇంకా కొంచెం మాకు స్వీట్గానే కావాలి అనుకునే వాళ్ళు కొంచెం హనీ ఎక్కువ వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత లెమన్ వేసుకోవడం అంతే. ఇంకా ఉసిరికాయలు కూడా పులిపే కొంచెం వేసాను, మళ్ళీ లెమన్ అయితే కొంచెం యాడ్ చేసేస్తున్నాను. వేసేసుకొని ఇంకా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ హనీ కలిసేలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా గ్లాసుల్లోకి వేసేసుకొని తాగేయడమే అనమాట. చూసారు కదా ఈ హెల్దీ కీరా దోస జ్యూస్ని మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.